హైదరాబాద్లో ఇరానీ చాయ్ బిర్యానీ ఎంత ఫేమసో హైదరాబాద్లో నిర్వహించేటువంటి గణపతి నవరాత్రులు కూడా అంతే ఫేమస్. ఇక్కడ జరిగేటువంటి హైదరాబాద్ ప్రాంతంలో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాలు చూడటానికి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచే కాదు, దేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కేవలం ఇక్కడ జరిగేటువంటి గణపతి నిమజ్జనాలను వీక్షించడానికి వస్తారు. అంటే ఏ స్థాయిలో హైదరాబాద్లో నిర్వహించేటువంటి ఈ గణపతి నవరాత్రులు, ఈ గణపతి నిమజ్జన కార్యక్రమం అనేది ఎంత ఫేమస్ అనేటువంటిది మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఇక గణపతి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. ఇంకొక రోజులో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా ఇక నిమజ్జన కార్యక్రమాలు కూడా తర్వాత ఒక 5 రోజుల నుంచి ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ నిమజ్జనాలకైతే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చక్కచక్క నిర్వహిస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ప్రాంతం, అదేవిధంగా నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం మొత్తగా ఇక్కడ ప్రతి క్రేన్ ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ వాటన్నిటి కూడా రంగురంగులుగా ముస్తాబు చేయటమే కాకుండా ఇక్కడ ఘాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఘాట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూసీలో కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా తొలగింపు కార్యక్రమం కూడా చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ ఏ విధంగా కూడా ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేయాలి, చుట్టూ పూర్తి స్థాయిలో ఈ ఏర్పాటు చేసేటువంటి క్రేన్లు ఏవైతే ఉంటాయి ఈ క్రేన్లన్నిటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ మొత్తంగా చాలామంది ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కూడా ఈ కార్యక్రమం ద్వారా లభిస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే గణపతి నవరాత్రులు వచ్చినాయంటే ఇటు విగ్రహదారులకు చేతి నిండా కూడా పని ఉంటుంది, విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుండటం వల్ల చాలామందికి మనం చూడొచ్చు ఇక్కడ ఎంతమందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది అనేటువంటిది కూడా చూడొచ్చు. ఇప్పుడే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో అసలు ఏ విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఎలాంటి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలను అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పటికప్పుడు కూడా వాటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిమజ్జనాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమాలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.